హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఎస్ఎస్ బ్యూటీ హోమ్. ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, అస్సలు లేట్ చేయకుండా వీడియో ఏంటో స్టార్ట్ చేసేద్దాం. మనం ఇన్స్టెంట్ గ్లో కావాలంటే మన ఫేస్ వచ్చేసి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకుంటే పార్టీస్కి, ఫంక్షన్స్కి, అలాంటప్పుడు మన ఫేస్ వచ్చేసి ఇన్స్టెంట్గా గ్లో రావాలంటే మనమైతే పార్లర్కి వెళ్తూ ఉంటాం. అలాంటప్పుడు పార్లర్కి వెళ్ళకుండా మనకి టైం లేనప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటే మన ఫేస్ వచ్చేసి ఇన్స్టెంట్గా గ్లో అయితే వస్తుంది. దీనికోసం మనం ఏమేం చేయాలో చూసేద్దాం. మనకన్నీ ఈ ప్యాక్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంట్లో కిచెన్లో దొరికే వస్తువులతోనే మన ఫేస్ని వచ్చి ఇన్స్టెంట్గా బ్రైట్గా చేసుకోవచ్చు. మనం పార్టీస్కి, ఫంక్షన్స్కి వెళ్ళే ఒకరోజు ముందు నైట్ టైము ఈ ప్యాక్ వేసుకొని మనం బయటకు వెళ్తే ఇన్స్టెంట్గా గ్లో అయితే సూపర్గా ఉంటుంది. దీనికి కావాల్సింది ముందుగా మనం ఒక ఎంటీ బౌల్ తీసుకొని దీనిలో వచ్చేసి నేను బియ్యపు పిండిని అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. బియ్యపు పిండి మనకి ఇంట్లోనే దొరుకుతుంది కదా బియ్యపు పిండి. ఆ బియ్యపు పిండిని అయితే 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి నేను శనగపిండిని అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. శనగపిండి పడదు అనుకుంటే దీనికి ఆల్టర్నేట్గా మనం గోధుమ పిండినైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంతమందికి శనగపిండి పడదు కదా, అలాంటి వాళ్ళు దీనిలో గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ని అయితే చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో నేనైతే కాఫీ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నేను దీనిలో బ్రూ కాఫీ పౌడర్ని అయితే సగం ప్యాకెట్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి నేను ఈ ప్యాక్ని అంతా మిక్స్ చేసుకోవడానికి నేను రోజ్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. రోజ్ వాటర్ లేదు అనుకున్న వాళ్ళు దీనికి ఆల్టర్నేట్గా మిల్క్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా పెరుగునైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రోజ్ వాటర్తో నేను దీన్ని అయితే బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. థిక్ కన్సిస్టెన్సీ రావాలి. ఈ ప్యాక్ వచ్చేసి మనం బ్యాక్ నెక్కి వేసుకోవచ్చు. అలాగే నెక్ పైన డార్క్నెస్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఫేస్కి, నెక్కి, అలాగే హ్యాండ్స్కి వేసుకుంటే మన ట్యాన్ అయిపోయి ఉంటాం కదా స్కిన్ అంతా, అలాంటి ట్యాన్ అయితే రిమూవ్ చేస్తుంది. ఇది వచ్చేసి 3 డేస్కి ఒకసారి ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మన ఫేస్ మీద ఉండే ట్యాను, డెడ్ స్కిన్స్ మొత్తం రిమూవ్ అయిపోయి మంచి రిజల్ట్ని అయితే చూస్తారు. ఒక్కసారి అయితే తప్పకుండా ఈ ప్యాక్ని అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. రిజల్ట్ని అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాక్ని అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. దీనిలో వచ్చేసి కొంచెం మనం కస్తూరి పసుపు ఉంటుంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. దాన్ని యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా కూడా రిమూవ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. కస్తూరి పసుపు లేకపోతే మనం ఇంట్లో యూజ్ చేసుకునే పసుపునైనా కూడా దీనిలో యాడ్ చేసుకొని ఈ ప్యాక్ని అయితే బ్యాక్ నెక్కి, అలాగే ఫేస్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ ఆగిన తర్వాత వాటర్తో వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ని అయితే చూస్తారు. ఇన్స్టెంట్ గ్లో అయితే వస్తుందన్నమాట. మనం పార్టీస్కి, పార్లర్కి అలా వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని గ్లో కోసం వెళ్ళే బదులు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మన ఫేస్ని అయితే బ్రైట్గా అయితే యూజ్ చేయొచ్చు. ఈ ప్యాక్ వచ్చేసి 11 ఇయర్స్ దాటినా ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. జెంట్స్ యూజ్ చేసే పని అయితే దీనిలో అయితే పసుపుని అయితే అవాయిడ్ చేసేసి ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా బాగా మంచి రిజల్ట్ని అయితే చూస్తారనమాట. ఈ ప్యాక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.